పట్టణంలో హోషేయ గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు తమ పూర్వుల దేవుణ్ణి మరచి విగ్రహాలను తన దైవముగా చేసుకొని విచ్చలవిడిగా తిరుగుతూ తాగుతూ విలువలు లేకుండా, నీతి లేకుండా, నైతికత లేకుండా, న్యాయాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. చివరికి పతనమయ్యారు. పతనమై తొమ్మిద ఒడ్డు మీద పడ్డట్టుగా వీళ్ళందరూ కూడా ఒడ్డు మీద పడ్డారు. నడుములు విరిగిపోయాయి. జీవితం అంతా అల్లకొల్లలంగా ఉంది. జీవితం అస్తవ్యస్తంగా ఉంది. జీవితం అంతా కష్టాలమయమైంది. జీవితం అంతా నీరసమైపోయింది. సంతోషం, ఆనందం అంతా కూడా సమసిపోయాయి. అప్పుడు హోషేయ ప్రవక్త వచ్చి, మీరు మీ తప్పిదాలను, మీ పాపాలను, మీ దుర్నీతిని, మీ దుష్కార్యాలను, మీ విగ్రహాలను అన్నింటినీ పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళితే ఆయన మిమ్మల్ని స్వీకరిస్తాడు. మీ తప్పులను, మీ పాపాలను మన్నించి మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయన అంటాడు, నేను మీ ద్రోహ బుద్ధిని కుదుర్తును అంటాడు. అయ్యా, మీరు ఎంత ద్రోహ బుద్ధి కలవాళ్ళు, ఎంత దుష్కారం చేసేవాళ్ళు, ఎంత దుర్నీతి చేసేవాళ్ళు. నన్ను ధిక్కరిస్తారా? నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? నన్ను మర్చిపోతారా? మీ పూర్వుల దేవుని నన్ను పక్కన పెడతారా? విగ్రహాలను తీసుకుంటారా? వారికి మీ దేవుడిగా మలుచుకుంటారా? మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారా? మీ పాపానికి మీ జీవితాలన్నీ కూడా పతనమైపోయినాయి. మీరు మారండి అంటాడు. అప్పుడు, దేవా, నీకు మెచ్చిన దేవుడు లేడయ్యా, నీవే మా దేవుడవు. నీవు మమ్మల్ని మర్చిపోతే ఎట్లా? నువ్వు చెప్పినట్టు మేము వింటాము, నీ ఆజ్ఞలను మేము పాటిస్తాము. ఈ ఒక్కసారి మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని దర్శించయ్యా అంటారు. అప్పుడు దేవుడు అంటాడు, హోషేయతో అంటాడు, నేను వారిని నిండు హృదయంతో నేను ప్రేమిస్తాను. వారిని నేను ఆదరిస్తాను. వారిని పువ్వుల వలె వికసింపచేస్తాను. ఒలివ చెట్ల వలె సుందరముగా వారిని నేను మలుచుకుంటాను. వారు పరిమళాలను వెదజల్లేటట్టు కూడా చేసుకుంటారు. మీరు ఫస్ట్ రీడింగ్లో ఉండే పదాలు ఇవన్నీ. వారిని పరిమళములను వెదజల్లేటట్టు చేసుకుంటాను. వారందరూ కూడా నా నీడని జీవించేటట్టుగా నేను చేసుకుంటాను అని హోషేయతో మాట్లాడతారు. చూడండి, ఒక మనిషి మారితే, ఒక మనిషి తప్పుడు మార్గంలో నుంచి బయటపడితే దేవుడు వారిని చేరదీసి, నేను వారిని ప్రేమిస్తాను, వారిని ఆదరిస్తాను, పువ్వుల వల్లే వారిని వికసింపజేసుకుంటాను, ఒలువ చెట్ల వల్లే సుందరంగా వారిని మార్చుకుంటాను, పరిమళాలు వెదజల్లేటట్టు చేసుకుంటాను, వారిని నా నీడను నేను చేర్చుకుంటాను అంటాడు. అందుకే దేవుడు కరుణామయుడు అంటారు, ఆయన దయామయుడు అంటారు. ఈ తపస్కాలంలో, ఈ శుక్రవారం రోజులో, ఈ 40 డేస్లో, ఈ 40 రోజుల్లో ఇక్కడ చేరిన మనందరం కూడా ఆశపడి, తపనపడి, ఆరాటపడి, ఐహికమైన, లౌకికపరమైన, ఇకలోక సంబంధమైన ఆశల్లో పడి కూరుకుపోయి, ఆ ఆనందంలో, ఆ సంతోషంలో, ఆ సరదాలో పడి మనము మన జీవితాన్ని పతనం చేసుకొని ఒడ్డున పడిపోయి ఉన్నాం. మన కుటుంబాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, సంతానం కావచ్చు, పొలాలు కావచ్చు, వ్యక్తిత్వం కావచ్చు, జీవితాలు కావచ్చు, నడత కావచ్చు, నవ్వు కావచ్చు, అన్నీ కూడా పతనమయ్యి, శిథిలమయ్యి, దేవునికి దూరమయ్యి ఒడ్డున పడ్డాం తుమ్మెదలా. ఈ సమయంలో ఆ తుమ్మెద పరితపించినట్టు, ఆక్రందించినట్టు, మనసు మార్చుకున్నట్టు, చేసినటువంటి తప్పిదాన్ని ఒకసారి అది జ్ఞాపకం చేసుకున్నట్టు, మనం కూడా ఈరోజు ఇక్కడ చేరిన మనందరం కూడా ఒకసారి మన గత జీవితాన్ని తలంపులోకి తెచ్చుకొని ఒక్కసారి చింతిస్తే, ఆక్రందిస్తే, ప్రభు దగ్గరికి వెళ్తే, ఆయన సన్నిధానానికి వెళ్తే, ఆయన పాద దగ్గరికి వెళ్తే, ఆయన మనల్ని చేరదీసుకొని పువ్వుల్లా మనల్ని వికసింపజేసుకుంటాడు. తన నీడలో మనల్ని కాచి కాపాడుకుంటాడు. తన రెక్కల చోటను మనల్ని దాచుకుంటాడు. మనందరం కూడా రమణీయమైనటువంటి జీవితాన్ని, సుందరమైన జీవితాన్ని, ఆకర్షణీయమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని మనం చవిచూడగలం అంటాడు. లెబనోను చెట్ల వలె వాళ్ళని నేను సుందరంగా అలలార తట్టే చేస్తాను అంటాడు. లెబనోన్
మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి. లెబనాన్ చాలా అందమైనటువంటి సిటీ అది. చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఆ చెట్లు, ఆ లోయలు, ఆ సోయగాలు, ఆ అందాలు, ఆ చందచందాలు, అంతకంటే నిన్ను నీ జీవితాన్ని నేను అలా చేస్తా అంటాడు. అలాంటి జీవితం కోసం మనం పరితపించాలి. అలాంటి జీవితాన్ని మనం వాంఛించాలి, కోరుకోవాలి. అప్పుడు మన జీవితానికి ఒక అర్థం, ఒక రూపం, ఒక పరమార్థం ఉంటుంది. అందుకనే తల్లి తెరిసభ ఈ తపస్కాలాన్ని, ఈ యొక్క కాలాన్ని మనకిచ్చింది. కనుక ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక చెడు మార్గము, ఒక వక్ర మార్గము, ఒక అసభ్యకరమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసి ఉంటాం, జీవిస్తూ ఉంటాం, అలా ఆశిస్తూ ఉంటాం. అక్కడి నుంచి నువ్వు బయటికి రా. అక్కడ బాగుంటుంది, ఆ జీవితం చాలా బాగుంటుంది, ఆ పరిసరాలు బాగుంటాయి, అక్కడ ఉన్నటువంటి అందచందాలు బాగుంటాయి. కానీ అది శాశ్వతం కాదు, అది తాత్కాలికము, అది నీ జీవితాన్ని పతనం చేస్తుంది అని. 9 ఆ తామర పువ్వును చూసి ఆకర్షణకు లోనై దాని మకరాంతాన్ని కొలుతూ అది లోపలికి వెళ్ళింది. సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో కొలనుంది. ఆ కొలనులో తామర పువ్వులు ఉంటాయి, ఇంత పొడవు ఉంటాయి. ఆడపిల్లలు అక్కడికి వెళ్తా ఫాదర్ ఒక్కడి కోసుకుంటా ఫాదర్ అంటారు. ఏమ్మా అది కనీసం గుట్టులో పెట్టుకునేది కదండి, అది జల్లో కూడా పెట్టుకోరు కదా, ఎందుకమ్మా అది అవసరం లేదమ్మా, దాంట్లో పొలంలో చూసేది బాగుంటుందమ్మా. ఒక్కడి ఫాదర్ ప్లీజ్ ఫాదర్. వాళ్ళ కోడుకు తట్టుకోలేక అది కోసిస్తే దాన్ని నోట్స్లో పెట్టుకొని దాన్ని ఎంత నడిపేసి ఆనందపడి సంతోషపడి, ఫాదర్ నాకు పుష్పం ఇచ్చాడమ్మా, చాలా బాగుంది, థ్యాంక్ యూ ఫాదర్, వందనాలు ఫాదర్, గ్రేట్ ఫాదర్. నేను కూడా ఒకటి ఇస్తా ఫాదర్, మూతి పగుతుంది ఫాదర్, మూతి పగుతుంది. అంత బాగుంటాయి ఆ పొలంలో. కానీ ఆకర్షణకు లోనైతే మనం బాగున్నాం. ఇప్పుడుండే సమాజం అంతా ఆకర్షణలకు లోనై ఉంది. నువ్వు టీవీ తెరిచినా, యూట్యూబ్ తీసుకున్నా, బయట గోడల పాంప్లెట్స్, వాల్ పోస్టులు చూసినా అన్నీ కూడా మనల్ని ఆకర్షిస్తున్నాయి, మన మనసును పక్కదారి పట్టిస్తున్నాయి, మన ఆలోచనలను పక్కదారి పట్టిస్తున్నాయి. అందుకని ఆ ఆకర్షణకు లోనైపోతున్నాం, మనం అందరం కూడా. ముఖ్యంగా ఇక్కడ చేరిన మన అందరం, ముఖ్యంగా సంసారాలు చేసే వాళ్ళు చాలా ఆకర్షణకు లోనవుతున్నారు. టీవీలో ఒకటి కనపడితే చాలు, అది పట్టుకొస్తే చెట్టు బయటకు వస్తుందంటే అది కొనిపెట్టాలి అందరూ. అయ్యో చికెన్ బిర్యానీ కూడా ఇప్పుడు కుక్కర్లో చేస్తాను అనిపిస్తుంది. చూస్తే కట్టెలు పెట్టండి, ఉడకబెట్టండి, కమ్మటి వాసన బయటకు వస్తుంది. ఆ కుక్కర్లో పెట్టుకుని మొత్తం అందులోనే ఉంటుంది. ఈ కుక్కర్లు, మిర్చీలు, ఇవన్నీ ఆకర్షణ దానికి ఆకర్షణలోనే కొన్నారు అందరం. ఈ ఆకర్షణలో నుంచి మనుషులు బయటపడాలి. ఆకర్షణ మన జీవితాన్ని పాడు చేస్తారు. ఆకర్షణలకు తుదమట్టించి ఒక మంచి మార్గంలో మనం ప్రయాణం చేయగలిగితే మన జీవితాలు చాలా బాగుంటాయి.